నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. విలువ లేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకు స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనమే పెంచటం అవుతుంది. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటాము. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ. ఒకరి సొమ్ము అప్పనంగా ఆయాచితంగా ఉత్త పుణ్యానికే ఆశపడితే అది కొంతకాలం తరువాత మన సొమ్ము మనకు చెందకుండా ఎండమావి అవుతుంది. జర భద్రం భద్రం. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం. కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారిపోయేలా చేస్తాయి. నిజమే కదండి. మనుషులందరూ మంచివాళ్లే. ప్రపంచంలో వచ్చిన తర్వాత అందరూ మంచివాళ్లే. ఎందుకు అలా మారిపోతారు కఠినంగా? పరిస్థితులు మార్చేస్తాయి, మనుషులు మార్చేస్తాయి. అన్నీ సమయానికి అకార్డింగు పాపం మారవలసి వస్తుంది వాళ్ళకి. అందువల్ల అలా కఠినంగా మారిపోతారు. లేకపోతే అందరూ కూడా చాలా మంచివాళ్ళు ఉంటారు. డబ్బే సర్వస్వం అనుకునే వారికి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వారికి ఎదుటి వాళ్ళ చేతిలో ఎలా మోసపోవాలో తెలుస్తుంది. సలహాలివ్వటం ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయటం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. నిజమే కదండి. మన సలహాలు వాళ్ళు ఇస్తాము, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనము పక్కకు వచ్చేస్తాము. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే 2. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం.